కపటముగా కనబడుచున్న పాపముల కంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం ఎక్కువ ప్రమాదకరమైనది అనే ఒక వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతుంటే అలాంటి భయానకమైన పాపాన్ని చూపెట్టి యేసు వారు ఏమన్నారు? సింపుల్గా విడిచిపెట్టి. నన్ను బలపరిచిన మాట చెప్తాను మీకు. గత రాత్రి ఇంతటి ప్రమాదకరమైన పాపమును మనం కావాలనుకుంటే విడిచిపెట్టేసంట. నువ్వు వదలాలనుకున్నా వదలలేవు, నువ్వు ట్రై చేసినా నీ వల్ల కాదు, విడిచిపెట్టు. మీ ఇంగ్లీష్ వాళ్ళకి రాయబడిన పదం ఏముంది తెలుసా? లే ఎసైడ్ అన్నాడంటే పక్కన పెట్టా, పక్కన పడే. అంత సింపులా? ద్రాక్ష తోటలు చెరుపుతున్న గుండనక్కల మాదిరి సొలొమోను పల్లకిని మోయించిన శక్తివంతులైన శూరులకి పరాక్రమశాలను భయపెడుచున్న రాత్రి జాములు దాగి ఉన్న శత్రువు మాదిరి, కోడెనాగులకు మించిన మిడునాగు యొక్క ప్రమాదకరం మాదిరి దాగి దాడి చేయించిన సులువుగా చుక్కలు పెట్టు పాపము ఇంత సులభమా? కన్నా దేవుని వాక్యం చెప్తుంది పక్కన పెట్టు, పడే. ఈరోజు దేవుని బిడ్డలు కోరుకుంటే ఆమేనండి, దేవుని సంఘం ఇష్టపడితే, దైవజనులు ఆశపడితే, దేవుని ప్రజలు రోషము కలిగి సంకల్పిస్తే, ఇదిగో ఆ వస్తువునట్ల పడేసిన సులభంగా సులువుకు చిక్కులు పెట్టి పాపాన్ని పడేయచ్చంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.